హలో ఆల్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చి డోసేజ్ ఫార్మ్స్, డిఫరెంట్ డోసేజ్ ఫార్మ్స్. మనం మెడిసిన్ని ఎన్ని రకాలుగా మనం వేసుకుంటాము అనేది ఈ డోసేజ్ ఫార్మ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కమింగ్ టు ఇంట్రడక్షన్, క్లాసిఫికేషన్ ఆఫ్ డోసేజ్ ఫార్మ్స్. సో అంటే ఒక్కొక్క మెడిసిన్ని ఎలాంటి ఫామ్లో మనం తీసుకుంటాం: సాలిడ్ ఫామ్, లిక్విడ్ ఫామ్, సెమీ సాలిడ్ ఫామ్, ఇంకా ఫైనల్గా న్యూ డ్రగ్ డెలివరీ సిస్టమ్, దీని యొక్క ఇంపార్టెన్స్ గురించి. So coming to the next, dosage forms. So dosage form means by which the drug molecules ఏ ఫామ్ లో మనం డ్రగ్ ని అందిస్తున్నాం అని చెప్పేదే డోసేజ్ ఫామ్. సో ఏపీఐ, యాక్టివ్ ఫార్మకలాజికల్ ఇంగ్రీడియంట్. సో అంటే మనం తీసుకునే డ్రగ్ అన్నమాట. సో యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ ని ఏపీఐ అంటాం. యాజ్ డెలివర్డ్ టు ద సైట్ ఆఫ్ యాక్షన్. సో మనకి ఎక్కడైతే యాక్షన్ జరగాలనుకుంటున్నామో అక్కడ డెలివర్ చేయగలగాలి అక్యురేట్ గా విత్ ఇన్ ద బాడీ టు ప్రొడ్యూస్ ఆప్టిమమ్ డిజైర్డ్ ఎఫెక్ట్స్. సో మన బాడీ లోపల ఆప్టిమమ్, మనకు కావాల్సిన డిజైర్డ్ ఎఫెక్ట్ ఇచ్చి మినిమం అడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించేది. అలా దాన్నే డోసేజ్ ఫామ్ అంటాం. యాక్యురేట్ డోసేజ్ ఫామ్ అంటే ఇలానే ఉండాలి. సో మనకి ఎక్కడైతే దాని యొక్క ఎఫెక్ట్ కావాలో అక్కడ డెలివరీ చేసి మినిమం అమౌంట్ ఆఫ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇవ్వగలిగితేనే దాన్ని యాక్యురేట్ డోసేజ్ ఫామ్ అంటాం. అసలు ఎందుకు డోసేజ్ ఫామ్ కావాలి అంటే, ఒకటి డ్రగ్ సేఫ్టీ గురించి, ఇంకొకటి పేషెంట్ బెనిఫిట్. డ్రగ్ సేఫ్టీ అంటే ఇప్పుడు కొన్ని డ్రగ్స్ టాబ్లెట్ ద్వారా ఇస్తేనే సేఫ్, కొన్ని డ్రగ్స్ ఇంజెక్షన్ ద్వారా ఇస్తే సేఫ్. సో కొన్ని రెక్టల్, వెజైనల్ టాబ్లెట్స్ ఉంటాయి, అవి డైరెక్ట్ గా రెక్టల్ లోనూ లేకపోతే వెజైనాలోనూ ఇన్సెట్ చేస్తేనే మనకు ఆ సైట్ ఆఫ్ యాక్షన్ జరుగుతుంది. అలాగే అట్ ద సేమ్ టైం పేషెంట్ బెనిఫిట్ ఎలాగంటే, చిన్నపిల్లలకి ఇంకా ముసలి వాళ్ళకి, అన్కాన్షియస్ పేషెంట్స్ కి టాబ్లెట్స్ వేయలేము. సో వాళ్ళకి ఇంజెక్షన్స్ ప్రిఫర్ చేస్తారు లేదా డ్రాప్స్ ప్రిఫర్ చేస్తారు. అదే ఇంకా కొంచెం మీ అడల్ట్ పీపుల్కి అయితే మనకి సాలిడ్ డోసేజ్ ఫామ్ ఉంటే కొంచెం కరెక్ట్ గా ఉంటుంది కాబట్టి. సో ఇలా పేషెంట్ బెనిఫిట్, అలాగే డ్రగ్ సేఫ్ గా డెలివరీ అవ్వగలదు. నెక్స్ట్ ఇంట్రడక్షన్. సో డోసేజ్ ఫామ్ అంటే ఏంటంటే, మెడిసిన్ లో మనం వాడే డ్రగ్ ప్లస్ ఎక్సిపియన్స్. డైరెక్ట్ గా డ్రగ్ వేసుకోలేము, ఎందుకంటే డ్రగ్స్ అనేవి ఎప్పుడు మిల్లీగ్రామ్స్ లోనో నానోగ్రామ్స్ లోనే ఉంటాయి కాబట్టి అంత చిన్నవి ప్రిపేర్ చేయడం కొంచెం కష్టం కాబట్టి వాటికి బల్క్ ని యాడ్ చేయడానికి ఎక్సిపియన్స్ యాడ్ చేస్తారు. సో డోసేజ్ ఫామ్ అంటే ద డ్రగ్ మాలిక్యూల్ ని ఈ ఏపీఐ ప్లస్ ఎక్సిపియన్స్, యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ ప్లస్ ఎక్సిపియన్స్ తో కలిపి మనం డెలివరీ చేస్తున్నాం ఆ సైట్ ఆఫ్ యాక్షన్ కి. సో యాక్చువల్ డ్రగ్ ని మనం ఏమని పిలుస్తామంటే ఏపీఐ అని పిలుస్తాం, యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్. సో యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటే అవి కెమికల్ కాంపౌండ్స్. సో మనకి ఏదన్నా డిసీజ్ వచ్చినా దాన్ని డయాగ్నోస్ చేయడానికి, దాన్ని ట్రీట్మెంట్ చేయడానికి లేదా ప్రివెన్షన్ చేయడానికి డిసీజెస్ గురించి మనం వాడే కెమికల్నే మనం డ్రగ్ అంటాం. సో ఏపీఐ అంటే యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎనీ డ్రగ్ దట్ ప్రొడ్యూసెస్ ఇట్స్ ఎఫెక్ట్స్. అంటే వాటి యొక్క బెనిఫిషియల్ ఆ డిసీజ్ ని ప్రివెంట్ చేయడమో, క్యూర్ చేయడమో, డయాగ్నోస్ చేయడమో చేయగలిగే దాన్ని యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ అంటాం. సో ఇంకా ఎక్సిపియన్స్ అంటే ఏంటంటే, ఈ యాక్టివ్ ఇంగ్రీడియంట్ కి బల్క్ ని ఫార్మ్ చేస్తుంది మెయిన్ గా. సో ఇంకా థెరప్యూటికల్ యాక్షన్ ని ఇంక్రీజ్ గా, ఎఫెక్టివ్ గా చేయడానికి హెల్ప్ చేసేవి. సో ఇన్యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ మే ఆల్సో రెఫర్ టు యాజ్ ఇనర్ట్ ఇంగ్రీడియంట్స్. అంటే అక్కడ వీటి వల్ల బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉండకపోయినా పర్వాలేదు, కానీ ఈ ఎక్సిపియన్స్ వల్ల మనకి అడ్వర్స్ ఎఫెక్ట్స్ అయితే ఉండకూడదు. సో వీటి వల్ల ఏ ఫార్మకోలాజికల్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టార్చ్ ఉంది, స్టార్చ్ ని ఎక్సిపియన్స్ గా వాడతారు మోస్ట్ గా. ఎందుకు అంటే అది వేసుకున్నప్పుడు మనకి ఫార్మకోలాజికల్ ఎఫెక్ట్ ఉండదు, అలాని అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. వాటిని ఇనర్ట్ అంటాం, ఇనర్ట్ ఎక్సిపియన్స్ అంటారు. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఇంక్లూడ్, అవి ఏంటంటే బైండింగ్ మెటీరియల్స్, బైండింగ్ అంటే బల్క్ ని ఫార్మ్ చేస్తుంది. డైస్ అంటే కలర్ ని ఎక్కువ ఇంక్రీజ్ చేసేది. అలానే ప్రిజర్వేటివ్స్, డ్రగ్ చెడిపోకుండా మెయింటైన్ చేసేది. ఇంకా ఫ్లేవరింగ్ ఏజెంట్స్, చేదుగా ఉండే డ్రగ్ ని ఫ్లేవరింగ్ ఏజెంట్స్, ఇప్పుడు స్ట్రాబెరీ ఫ్లేవర్, పైనాపిల్ ఫ్లేవర్, మ్యాంగో ఫ్లేవర్, ఇలా చిన్నపిల్లలకి ఇచ్చే డ్రగ్స్ లో ఇలా ఫ్లేవరింగ్ ఏజెంట్స్ తోటి ఇస్తారు.
ఇంకా స్వీట్నింగ్ ఏజెంట్స్ కొంచెం స్వీటిష్ గా ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని ఐరన్ టాబ్లెట్స్ అయితే కొంచెం షుగర్ కోట్ వేసిస్తారు. ఇంకా ఏజెంట్స్, కలరింగ్ ఏజెంట్స్ మనకి అట్రాక్టివ్ గా కనిపించడానికి. సో వీటన్నిటిని మనం ఎక్సిపియన్స్ అంటాం. వీటి వల్ల ఎటువంటి ఫార్మకలాజికల్ ఎఫెక్ట్ ఉండదు, అలా అని అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి ఇవన్నీ ఇనర్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట, లేదా ఇన్యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అని చెప్తాం. సో డైరెక్ట్ క్లినికల్ యూజ్ ఆఫ్ యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్. సో డైరెక్ట్ క్లినికల్ యూస్ చాలా రేర్ అన్నమాట. డైరెక్ట్ ఆ డ్రగ్ మాత్రం ఎక్సిపియంట్ లేకుండా డ్రగ్ మాత్రమే ఇవ్వడం కొంచెం రేర్. సో ఎందుకు అంటే ఏపీఐని, అదే యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ ని హ్యాండిల్ చేయడము, దాన్ని ప్రాపర్ డోసేజ్ ఇవ్వడం కొంచెం డిఫికల్ట్. సో చాలా లో డోసేజ్ లో ఉంటుంది, మైక్రోగ్రామ్స్, నానోగ్రామ్స్, మిల్లీగ్రామ్స్ లో ఉంటుంది. కాబట్టి అంత చిన్న డ్రగ్స్ తయారు చేయడం కూడా కొంచెం కష్టం అన్నమాట, హ్యాండ్లింగ్ చేయడం. ఏపీఐ అడ్మినిస్ట్రేషన్ కెన్ బి ఇంప్రాక్టికల్. సో ప్రాక్టికల్ గా అది పాసిబుల్ అవ్వదు, ఇంకా ఫీజబుల్ కూడా కాదు. సో వాటి సైజు, షేపు, వాటి యొక్క స్మెల్, ఓడర్, టేస్ట్ ఇవన్నీ ఏంటంటే అండ్ లో యాక్టివిటీ. సో వీటి వల్ల మనకి కొంచెం ఫీజిబిలిటీ ఉండదు. కాబట్టి ఏపీఐని డైరెక్ట్ గా ఇవ్వం. సమ్ ఏపీఐస్ ఆర్ కెమికల్లీ అన్స్టేబుల్. కొన్నిసార్లు డ్రగ్స్ లైట్ కానీ, దాని తర్వాత కార్బన్ డైఆక్సైడ్ బయట ఉండే అట్మాస్ఫియర్ కి, అలానే ఆక్సిజన్ కి ఎక్స్పోజ్ అయ్యిందంటే ఈజీగా డ్రగ్ పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాటిని మాస్కింగ్ చేయడానికి కూడా ఎక్సిపియన్స్ వేస్తాం. ఏపీఐ కెన్ బి డిగ్రేడెడ్ ఎట్ ద సైట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. సో ఎక్కడైతే మనకి సైట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుందో అక్కడ డిగ్రేడెడ్ అయిపోతాయి కొన్నిసార్లు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంటెస్టైన్ దగ్గర ఒక మెడిసిన్ పనిచేయాలి. మనం ఇంటెస్టైన్కి వెళ్ళాలంటే వయా స్టమక్కే వెళ్ళాలి. కొన్నిసార్లు స్టమక్ లో ఉండే యాసిడ్స్ వల్ల ఆ డ్రగ్ పాడైపోవచ్చు, డిగ్రేడ్ అయిపోతే. అప్పుడు ఇంటెస్టైన్ దాకా వెళ్ళలేదు ఆ డ్రగ్, అందువల్ల కూడా ఎక్సిపియన్స్ యాడ్ చేస్తారు. మళ్ళీ కొన్నిసార్లు లోకల్ ఇరిటేషన్స్, ఇంజురీ, సో అవన్నీ ఏంటంటే దానివల్ల హయ్యర్ కాన్సన్ట్రేషన్ వెన్ దే ఆర్ ప్రెసెంట్ ఎట్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఎట్ ద సైట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, అక్కడ పర్టిక్యులర్ ఏరియా దగ్గర లోకల్ ఇరిటేషన్స్, ఇంజురీ కూడా కాజ్ చేయొచ్చు. Administrations of active substance would mean to have no chance for modification in its PK profile. సో యాక్టివ్ సబ్స్టెన్స్ లో ఎటువంటి మోడిఫికేషన్ చేయకుండా, సో దాన్ని మనం ఎక్సిపియన్స్ యాడ్ చేసి దాన్ని ప్రాపర్గా దాని సైజు, షేపు, కలరు, ఓడరు మెయింటైన్ చేసి మెడిసిన్ ఇవ్వాలి. సో నీడ్ ఆఫ్ డోసేజ్ ఫార్మ్స్. అసలు డోసేజ్ ఫార్మ్స్ ఎందుకు కావాలంటే సేఫ్గా కన్వీనియంట్ డెలివరీ మెథడ్ కోసం అన్నమాట, ఇంకా యాక్యురేట్ డోసేజ్ ని డెలివర్ చేయడం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ టాబ్లెట్స్ యూనిట్ డోసేజ్ కిందకు వస్తాయి. అంటే ప్రాపర్ గా అంతే. ఇప్పుడు మనం లిక్విడ్ అయినా కొంచెం కొంతమంది ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. కానీ టాబ్లెట్ అలా కాదు, టాబ్లెట్ అంతే ఉంటుంది, అది వేసుకుంటే సరిపోతుంది. క్యాప్స్యూల్స్, సిరప్స్ వీటన్నిటినీ కూడా మనకి యాక్యురేట్ అన్నమాట. డెలివరీ సిస్టమ్ వచ్చి పర్ఫెక్ట్ గా ఉంటుంది. టాబ్లెట్స్, క్యాప్సూల్స్ వయా ఓరల్ రూట్, సిరప్స్ కూడా ఓరల్ రూటే. సో ప్రొటెక్షన్ ఆఫ్ డోసేజ్, ఇంకా టాబ్లెట్స్, క్యాప్సూల్స్ వచ్చి సాలిడ్ డోసేజ్ ఫార్మ్ కిందకు వస్తాయి, సిరప్స్ వచ్చి లిక్విడ్ డోసేజ్ ఫార్మ్స్ కిందకు వస్తాయి. సో ప్రొటెక్షన్ ఆఫ్ ద డ్రగ్ సబ్స్టెన్స్ ఫ్రమ్ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ అండ్ మాయిశ్చర్. సో వీటి నుంచి కాపాడటానికి మనకి పైన ఒక ఫిలిం కోటింగ్ వేస్తారు. సో వాటిని కోటెడ్ క్యాప్సూల్స్ అంటారు, లేదా సీల్డ్ యాంప్యూల్స్ అంటారు. యూజువల్ గా ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు మనకి ఒకే ఒక్క యాంప్యూల్, దాన్ని మనం బ్రేక్ చేసి ఇంజెక్షన్ తీస్తారు. సో దాన్ని సీల్డ్ యాంప్యూల్స్ అంటారు. యాంప్యూల్స్ ఎప్పుడు ఒకేసారి వాడతాం, అంటే డ్రగ్ మొత్తం ఒకేసారి తీసేసుకొని ఇంజెక్ట్ చేసేస్తారు, దాన్ని యాంప్యూల్స్ అంటారు. సో ప్రొటెక్షన్ ఆఫ్ డ్రగ్ ఫ్రమ్ గ్యాస్ట్రిక్ యాసిడ్ బై ఓరల్ అడ్మినిస్ట్రేషన్. అదే ఏ డ్రగ్ అయినా ఇంటెస్టైన్ మీద పనిచేయాలంటే అవి ఎంటరిక్ కోటెడ్ టాబ్లెట్సే అయి ఉంటాయి. అంటే గ్యాస్ట్రిక్ యాసిడ్ వల్ల పాడవకుండా ఆ డ్రగ్ ఇంటెస్టైన్ దాకా రీచ్ అవ్వడానికి వాటి మీద కోటింగ్ వేస్తారు. తర్వాత బిట్టర్ టేస్ట్, ఓడరు, ఇంకా డ్రగ్ సబ్స్టెన్స్ ని మాస్కింగ్ చేయడానికి ఫ్లేవర్డ్, తర్వాత అలాగే షుగర్ కోటింగ్, ఫ్లేవర్డ్ కోటింగ్ చేస్తారు. కొన్నిసార్లు సిరప్స్ లో అయితే ఫ్లేవర్డ్ సిరప్స్ కూడా వేస్తారు. కొన్నిసార్లు ఆరెంజ్ ఫ్లేవర్డ్, పైనాపిల్ ఫ్లేవర్డ్ సిరప్స్ ఉంటాయి, మనకి ఈజీగా సిరప్ తీసుకోవచ్చు. కొన్నిసార్లు కొన్ని టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు మనకి వామిటింగ్ ఫీలింగ్ వస్తుంది,
ఆ వామిటింగ్ ఫీలింగ్ రాకుండా ఈ ఫ్లేవర్స్ యాడ్ చేస్తారు. సో ప్రొవైడ్ లిక్విడ్ ప్రిపరేషన్ ఆఫ్ డ్రగ్ దట్ ఆర్ ఇన్సాల్యుబుల్ అండ్ అన్స్టేబుల్ ఇన్ డిజైర్డ్ వెహికల్. కొన్ని డ్రగ్స్ సాల్యుబుల్ అవ్వవు. సో అట్లాంటి డ్రగ్స్ ని ప్రాపర్ గా వాటిని ప్రిపేర్ చేసి ఒక డిజైర్డ్ వెహికల్ ద్వారా మనకి లోపలికి తీసుకెళ్తారు. దాన్ని సస్పెన్షన్ అంటాం. అంటే సస్పెన్షన్ అంటే అసలు డిజాల్వే అవ్వని డ్రగ్ ని వేరే సబ్స్టెన్స్ లో సస్పెండ్ చేసి ఆ సబ్స్టెన్స్ ద్వారా తీసుకున్నప్పుడు ఆ సస్పెండ్ అయిన డ్రగ్ లోపలికి వెళ్ళిపోతుంది. ప్రొవైడ్ లిక్విడ్ డోసేజ్ ఫార్మ్ ఆఫ్ సబ్స్టెన్స్ సాల్యుబుల్ ఇన్ డిజైర్డ్ వెహికల్. కొన్ని సాల్యుబుల్ అవుతాయి, ఇన్సాల్యుబుల్ అవ్వని వాటిని సస్పెన్షన్ అంటాం. సాల్యుబుల్ అయ్యే వాటిని సొల్యూషన్ అంటాం. తర్వాత ఇంకా టాపికల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇప్పుడు మనకి ఎక్కడ దెబ్బ తగిలితే ఎక్కడ యూసేజ్ ఉంటే అక్కడ డ్రగ్ అప్లై చేసుకునేలాగా ఆయింట్మెంట్స్, క్రీమ్స్, ఇయర్ అండ్ నాసల్ ప్రిపరేషన్స్, డైరెక్ట్ ఇయర్ డ్రాప్స్, నాసల్ డ్రాప్స్ ఉంటాయి. ప్రొవైడ్ ఫర్ ఇన్సర్షన్ ఆఫ్ డ్రగ్ ఇంటూ వన్ ఆఫ్ ద బాడీస్ ఆరిఫైస్. డైరెక్ట్ గా బాడీ ఆరిఫైస్ లోనే అంటే బాడీ ఓపెనింగ్స్ లోనే డ్రగ్ ని ఇన్సర్ట్ చేసేలాగా. ఫర్ ఎగ్జాంపుల్ రెక్టల్ అండ్ వెజైనల్ సుపోసిటోరీస్. సిపోసిటోరీస్ అంటే అవి కోన్ షేప్ లో ఉండే టాబ్లెట్స్ లాగా ఉంటాయి. అంటే అవి ఒక సెమీ సాలిడ్ డోసేజ్ లాగా ఉంటుంది. సో వాటిని డైరెక్ట్ గా రెక్టల్ లోను వెజైనల్లోను ఇన్సర్ట్ చేస్తే మనకి అక్కడ సైట్ ఆఫ్ యాక్షన్ జరిగిపోతుంది అక్కడే. సో ప్రొవైడ్స్ ఎక్స్టెండెడ్ డ్రగ్ యాక్షన్ త్రూ కంట్రోల్డ్ రిలీజ్. ఇప్పుడు ఒక డ్రగ్ ఎవ్రీ 45 minutes కి నాకు రిలీజ్ అవ్వాలి అంటే దానికి తగ్గట్టు దాని మీద కోటింగ్ వేసి దాన్ని కంట్రోల్డ్ రిలీజ్ లాగా చేస్తారు. సో ప్రొవైడ్స్ ద ప్లేస్మెంట్ ఆఫ్ డ్రగ్ విత్ ఇన్ ద బాడీ టిష్యూస్, దాన్ని ఇంప్లాంట్స్ అంటాం. దాని తర్వాత ప్రొవైడ్ ఫర్ ఆప్టిమల్ యాక్షన్ ఆఫ్ డ్రగ్ త్రూ ఇన్హలేషన్. కొన్నిసార్లు లిక్విడ్ ని మిస్ట్ లాగా ఒక గ్యాషియస్ మిస్ట్ లాగా తయారు చేసి అలా డ్రగ్ ని తీసుకుంటాం. మోస్ట్లీ అవన్నీ ఏంటంటే ఓరల్ అడ్మినిస్ట్రేషన్ గాను నాసల్ అడ్మినిస్ట్రేషన్ గాను మనం తీసుకుంటాం. ఏదంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, ఆస్తమా, ఈ కేసులో ఇన్హేలర్స్ బాగా ఉపయోగపడతాయి. సో డైరెక్ట్ గాను చాలా ఫాస్ట్ గాను డ్రగ్ లోపలికి వెళ్తుంది. సో క్లాసిఫికేషన్ ఆఫ్ డోసేజ్ ఫార్మ్స్ బేస్డ్ ఆన్ ద అడ్మినిస్ట్రేషన్. ఓరల్ అంటే మౌత్ ద్వారా, పెరెంటరల్ ఓరల్ అంటే మౌత్ ద్వారా తప్ప మిగతా రూట్స్ లో పెరెంటరల్. టాపికల్ అంటే ఏ ఏరియాలో ఎక్కడ మనకి ఇంజురీ అయితే అక్కడ స్కిన్ మీద. ట్రాన్స్డర్మల్ అంటే స్కిన్ లోపల నుంచి. రెస్పిరేటరీ ఇన్హేల్డ్, సో ఇన్హలేషన్ ద్వారా మౌత్ కానీ నోస్ ద్వారా కానీ. ఆప్థాల్మిక్ కంట్లో పోసేది. రెక్టల్ డైరెక్ట్ రెక్టంలో. తర్వాత వెజైనల్ ఓటిక్ అంటే ఇయర్లు. ఇవన్నీ రూట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. తర్వాత బేస్డ్ ఆన్ ఫిజికల్ ఫామ్ సాలిడ్, సెమీ సాలిడ్, లిక్విడ్, గ్యాషియస్, ఈ 4 ఫార్మ్స్ లో డ్రగ్ ని ఇస్తాం. సో ఫస్ట్ ఎంటరల్ రూట్. ఎంటరల్ అంటే మనకి వయా జిఐటి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ ద్వారా ఎలా ఇస్తాం, అదే ఎంటరల్ రూట్. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ ద్వారా అంటే ఫస్ట్ మౌత్, ఓరల్ అనేది గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ లో వన్ ఆఫ్ ద పార్ట్ కదా. అలానే సబ్లింగ్వల్ టంగ్ కి కింద, ఇంకోటి బక్కల్ చీక్స్ లోపల పెట్టుకుంటారు టాబ్లెట్స్. తర్వాత రెక్టల్, వెజైనల్, ఇవన్నీ ఎంటరల్ రూట్ అంటారు. సో పెరెంటరల్ అంటే ఇది కాకుండా ఇచ్చేదాన్ని పెరెంటరల్ రూట్స్ అంటారు. సో ఓరల్ గా వచ్చి టాబ్లెట్స్ ఇస్తారు, క్యాప్స్యూల్స్, సిరప్స్, సస్పెన్షన్స్, ఎమల్షన్స్, ఇవన్నీ ఓరల్ రూట్. ఇంకా ఓరల్ రూట్ గానే డ్రై పౌడర్ ఇన్హేలర్స్ మోస్ట్లీ ఆస్తమా పేషెంట్స్ వేసుకుంటారు ఇది. సో టాబ్లెట్ ఉంటుంది, ఆ టాబ్లెట్ ఆ రోటా హేలర్ లో పెట్టేసేసి ఆ టాబ్లెట్ ట్విస్ట్ చేసినప్పుడు ఆ టాబ్లెట్ బ్రేక్, సో ఆ క్యాప్స్యూల్ పెట్టినప్పుడు ఆ క్యాప్స్యూల్ బ్రేక్ అయ్యి పౌడర్ ఆ రోటా హేలర్ లో వస్తుంది. వచ్చినప్పుడు ఆ రోటా హెల్లర్ లో ఉండే ఆ పౌడర్ ని నోట్ తో పీలుస్తారు. తర్వాత ప్రెషరైజ్డ్ మీటర్ డోస్ ఇన్హేలర్, ఇది కూడా అంతే, లిక్విడ్ మిస్ట్ లా తయారు చేస్తుంది సొల్యూషన్ ని. చేసినప్పుడు దాన్ని ప్రెస్ చేసినప్పుడు మనకి ఆ మిస్ట్ నోట్ లోకి వెళ్తుంది. నెబులైజర్, వేపరైజర్, ఇవన్నీ కూడా ఓరల్ డోస్. తర్వాత సబ్లింగ్వల్ ఇంకా బకల్. ఓరల్ డిసింటిగ్రేటింగ్ టాబ్లెట్స్ అంటే మౌత్ లోనే డిసింటిగ్రేట్ అయ్యేవి. లోజెంజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెప్సిల్స్, విక్స్, ఇవన్నీ. చివింగ్ టాబ్లెట్స్, మనం వైటమిన్ సి టాబ్లెట్స్, ఇవన్నీ చివింగ్ టాబ్లెట్స్ కిందకి వస్తాయి. మౌత్ వాష్, లిస్ట్రిన్ మౌత్ వాష్, ఇవన్నీ కూడా. టూత్ పేస్ట్, ఆయింట్మెంట్, ఓరల్ స్ప్రే, ఇవన్నీ సబ్లింగ్వల్ ఇంకా బకల్ రూట్స్ ద్వారా ఇస్తారు. ఇంకా రెక్టల్ అండ్ వెజైనల్,
ఆయింట్మెంట్స్, సపోజిటోరీస్, ఎనీమా, న్యూట్రియంట్ ఎనీమా. అండ్ నెక్స్ట్ పెరెంటరల్, ఇంజెక్షన్స్, ఇన్ఫ్యూషన్స్. బాడీని త్రూ బాడీ ఇచ్చేదాన్ని పెరెంటరల్ అంటారు. ఇంట్రావీనస్ అంటే వెయిన్కి ఇచ్చేది, ఇంట్రామస్కులర్ మజిల్కి ఇచ్చేది, ఇంట్రా కార్డియాక్ హార్ట్ లోపలికి ఇచ్చేది, ఇంట్రా ఆసియస్ బోన్ లోపలికి ఇచ్చేది, ఇంట్రా పెరిటోనియల్ మనకి అబ్డామెన్ మీద ఉండే పెరిటోనియల్ లేయర్ లోపలికి ఇచ్చేది, ఇంట్రా సెరిబ్రల్ బ్రెయిన్ లోపలికి ఇచ్చేది, ఇంట్రా థీకల్ అంటే మనకి స్పైన్లోని స్పైన్ లోపలిగా ఇచ్చేది, ఇంట్రాడర్మల్ స్కిన్ లోపలికి ఇచ్చేది, సబ్క్యూటేనియస్ స్కిన్ కి కింద ఇచ్చేది. సో ఇవన్నీ కూడా పెరెంటరల్ అడ్మినిస్ట్రేషన్స్ అనమాట. పెరెంటరల్ అంటే వయా ఇంజెక్షన్స్ అని అర్థం. టాపికల్ అంటే ఎక్కడ మనకి ఇప్పుడు ఎక్కడైనా దెబ్బ తగిలితే పర్టికులర్ గా ఆ ప్లేస్ మీద ఇస్తే దాన్ని టాపికల్ అంటాం. అంటే మోస్ట్లీ స్కిన్ మీద, మ్యూకస్ మెమరీన్స్ మీద ఇచ్చేదాన్ని టాపికల్ అంటాం. సో డర్మల్ ఆయింట్మెంట్స్, లినిమెంట్ అంటే మనకి జెండు బాము, తర్వాత ఇవన్నీ లినిమెంట్స్ అనమాట. ఇవి వేపర్ అయిపోతాయి, ఆయింట్మెంట్స్ వేపర్ అవ్వవు. పేస్ట్, క్రీమ్. సో పేస్ట్ థిక్ గా ఉంటుంది, క్రీమ్ కొంచెం లూజ్ గా ఉంటుంది, లోషన్ ఇంకా లూజ్ గా ఉంటుంది. లిప్ బామ్, మెడికేటెడ్ షాంపూ, డర్మల్ ప్యాచెస్ ఇవన్నీ కూడా డర్మల్. మ్యూకోజల్ అయితే ఇయర్ డ్రాప్స్, ఐ డ్రాప్స్, నాసల్ స్ప్రే, ఆయింట్మెంట్, హైడ్రోజెల్, నానోస్పియర్ సస్పెన్షన్స్, మ్యూకో అడ్హెసివ్, మైక్రోడైస్ ఇవన్నీ కూడా. పర్క్యూటేనియస్ అంటే ట్రాన్స్డర్మల్ ప్యాచ్ అనమాట. స్కిన్ కి మీద ఒక ప్యాచ్ చేస్తాం, అంటే ఇప్పుడు మనకి బ్యాండేడ్ ఇవన్నీ పర్క్యూటేనియస్ అనమాట. తర్వాత బేస్డ్ ఆన్ ద ఫిజికల్ ఫామ్, సాలిడ్ డోసేజ్ ఫామ్ మనకి 4 చూసాం: సాలిడ్, సెమీ సాలిడ్, లిక్విడ్, గ్యాషియస్. ఫస్ట్ సాలిడ్ లో కూడా రకాలు ఉన్నాయి: షేప్డ్, అన్షేప్డ్. షేప్డ్కి వస్తే టాబ్లెట్స్, క్యాప్స్యూల్స్, ఇంప్లాంట్స్, ట్రాన్స్డర్మల్ ప్యాచెస్ వీటన్నిటికీ ఒక షేప్ ఉంటుంది. తర్వాత అన్షేప్డ్, పౌడర్ ఫర్ ఎక్స్టర్నల్, ఇంటర్నల్ యూజెస్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిడ్ పౌడర్ ఉంటుంది, అది క్యాండిడియాసిస్ కోసం వాడతారు. సో అది పౌడర్, డైరెక్ట్ గా పౌడర్ లానే అప్లై చేసేస్తాం. మళ్ళీ టాల్క్ ఇవన్నీ కూడా పౌడర్ బేస్ లో. తర్వాత సెమీ సాలిడ్ ఫేమ్, ఇది కూడా షేప్డ్, అన్షేప్డ్. సో షేప్డ్ వచ్చి సపోజిటరీస్, పేసరీస్. సపోజిటరీస్ అంటే రెక్టల్ అడ్మినిస్ట్రేషన్ కోసం వాడేది, పేసరీస్ అంటే వెజైనల్ సపోజిటరీస్ ని పేసరీస్ అంటాం. తర్వాత అన్షేప్డ్ అంటే అక్కడ పర్టికులర్ గా మనం జెల్స్, క్రీమ్స్, ఆయింట్మెంట్స్, పేస్ట్ ఇవన్నీ సెమీ సాలిడ్ డోసేజ్ కిందకి వస్తాయి. నెక్స్ట్ లిక్విడ్ డోసేజ్ ఫామ్. లిక్విడ్ డోసేజ్ ఫామ్ కంటే మోనోఫేజిక్, బైఫేజిక్, ఎక్స్టర్నల్ సొల్యూషన్. ఈ మోనోఫేజిక్ అంటే మనకి ఒకే టైప్ ఆఫ్ సొల్యూషన్ ఉంటుంది, సాల్యుబుల్ సొల్యూషన్స్ వచ్చేసి అన్ని సాల్యుబుల్ ఉంటాయి. సిరప్స్, స్పిరిట్స్, ఎలిక్సర్స్, టింక్చర్స్ ఇవన్నీ మోనోఫేజిక్. బైఫేజిక్ అంటే ఎమల్షన్స్ ఇంకా సస్పెన్షన్స్, 2 రకాల డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి వీటిల్లో. సో ఎక్స్టర్నల్ సొల్యూషన్స్కి వస్తే లోషన్స్, లినిమెంట్స్, కొలిడాన్స్ ఇవన్నీ కూడా. అండ్ ఇంకా గ్యాషియస్ ఫామ్స్కి వస్తే మెడిసినల్ గ్యాసెస్, సో ఏరోజాల్, ఇన్హేలింగ్, వొలటైల్ ఎనెస్థెటిక్స్. తర్వాత ఏరో డిస్పర్షన్స్కి వస్తే యాంటీ ఆస్థమాటిక్ స్పేస్. సో ఇవన్నీ గ్యాషియస్ ఫామ్. ఇది ఫ్లో చార్ట్ క్లాసిఫికేషన్: సాలిడ్, లిక్విడ్, సెమీ సాలిడ్. సో ఫస్ట్ సాలిడ్ కిందకి వస్తే మనకి యూనిట్ డోసేజ్, బల్క్ డోసేజ్ ఫామ్. యూనిట్ డోసేజ్కి వస్తే మనకి టాబ్లెట్స్, క్యాప్స్యూల్స్, పౌడర్స్, ఓకే, పిల్స్ ఇవన్నీ యూనిట్ డోసేజ్ ఫామ్. సో దాని తర్వాత బల్క్. యాక్చువల్లీ పిల్స్ కి, టాబ్లెట్స్ కి, క్యాప్సూల్స్ కి తేడా ఏంటంటే పిల్స్ రౌండ్ షేప్ లో ఉంటాయి, క్యాప్స్యూల్స్ అవన్నీ కొంచెం సిలిండ్రికల్ షేప్ లో ఉంటాయి అన్నమాట. సో బల్క్ డోసేజ్ ఫామ్కి వస్తే ఇంటర్నల్ ఇంకా ఎక్స్టర్నల్. ఇంటర్నల్ గా వచ్చి ఫైన్ పౌడర్, ఎక్స్టర్నల్ గా వచ్చి డస్టింగ్ పౌడర్, ఇన్సఫ్లేషన్స్, డెంట్రిఫైర్స్, స్నఫ్స్, ఇయర్ పౌడర్స్ ఇవన్నీ. తర్వాత లిక్విడ్ డోసేజ్ ఫామ్: మోనోఫేజిక్, బైఫేజిక్. సో మోనోఫేజిక్ లో ఎమల్షన్స్ ఇంకా సస్పెన్షన్, బైఫేజిక్ లో ఎమల్షన్స్ ఇంకా సస్పెన్షన్స్, మోనోఫేజిక్ లో ఇంటర్నల్ ఇంకా ఎక్స్టర్నల్. ఇంటర్నల్ గా వచ్చి సిరప్స్, ఎలిక్సర్స్, లింక్టస్, డ్రాప్స్. సో ఎక్స్టర్నల్ గా అయితే లినిమెంట్స్, లోషన్స్, గార్గల్స్, థ్రోట్ పెయిన్స్, ఇంకా మౌత్ వాషెస్, స్ప్రేస్, ఐ లోషన్స్, డ్రాప్స్, నాసల్ డ్రాప్స్ ఇవన్నీ. సో సెమీ సాలిడ్ డోసేజ్ ఫామ్ అయితే
ఇంటర్నల్ ఇంకా ఎక్స్టర్నల్. ఇంటర్నల్ గా సపోసిటరీస్, పేసరీస్. సో ఎక్స్టర్నల్ గా అయితే ఆయింట్మెంట్స్, లినిట్మెంట్స్, పేస్ట్, క్రీము, జెలీస్. సో సాలిడ్ ఓరల్ డోసేజ్ ఫామ్. సో 4 టైప్స్ అన్నమాట. టాబ్లెట్స్, క్యాప్సూల్స్, పౌడర్, గ్రాన్యూల్స్. ఇవన్నీ సాలిడ్ ఓరల్ డోసేజ్ ఫామ్. ఫస్ట్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ లిక్విడ్స్. మోనోఫేసిక్ లిక్విడ్ డోసేజ్ ఫామ్. ఎక్స్టర్నల్ యూసేజ్ కోసం వాడేది, ఇంటర్నల్ యూసేజ్ కోసం వాడేది. ఎక్స్టర్నల్ యూసేజ్ కంటే మనకి లిక్విడ్స్ యూస్డ్ ఇన్ మౌత్, గార్గిల్స్, మౌత్ వాష్, థ్రోట్ పెయిన్స్. లిక్విడ్స్ అప్లైడ్ టు ద స్కిన్. Ointments, liniments, lotions, colloidants, paints. Liquids installed into the body cavities. Eye drops, ear drops, nasal drops, daunches, enema. ఇవన్నీ కూడా లిక్విడ్స్ ఇంటర్నల్ గా డైరెక్ట్ బాడీ లోపలికి ఇన్సర్ట్ చేసేది. నెక్స్ట్ లిక్విడ్స్ ఫర్ ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్. సిరప్స్, మిక్స్చర్స్, ఎలిక్సర్స్, లింక్టసెస్. బైఫేసిక్ లిక్విడ్ డోసేజ్ ఫామ్. సాలిడ్ ఇన్ లిక్విడ్ ఒకటి, లిక్విడ్ ఇన్ లిక్విడ్ ఒకటి. ఫస్ట్ సాలిడ్ ఇన్ లిక్విడ్. ఓరల్, పెరెంటరల్ అండ్ ఎక్స్టర్నల్. ఓరల్ కి అయితే సస్పెన్షన్ వాడతాం, ఇది సాలిడ్స్ ఇన్ లిక్విడ్ అనమాట. ఇంకా ఎక్స్టర్నల్ గా అయితే లోషన్ వాడతారు, లోషన్ కూడా సాలిడ్స్ ఇన్ లిక్విడ్స్. లిక్విడ్ ఇన్ లిక్విడ్ కి వస్తే ఓరల్ గా అయితే ఎమల్షన్, ఎక్స్టర్నల్ గా అయితే లినిమెంట్స్. సో సెమీ సాలిడ్ డోసేజ్ ఫార్మ్స్ కి వస్తే సెమీ సాలిడ్ లో మనకి పేస్ట్, క్రీము, జెల్, ఆయింట్మెంట్. సో ఇన్హేలర్స్ కి వస్తే త్రూ లంగ్స్ కి ద్వారా వెళ్ళేది, నోస్ కి వెళ్ళేది. సో లంగ్స్ కి వచ్చి గ్యాసెస్, లిక్విడ్స్, ఏరోసాల్స్, సాలిడ్స్. గ్యాసెస్ కి వచ్చి వేపర్, మెడిసినల్ గ్యాస్. లిక్విడ్స్ వచ్చి సొల్యూషన్, సస్పెన్షన్స్, ఎమల్షన్స్. ఏరోసాల్స్ గా మీటర్ డోస్ ఇన్హేలర్స్, డిపిఐ, ఇంకా అదర్ ప్రెషర్ సిస్టమ్స్. సాలిడ్స్ కి వచ్చి డిపిఐ. నోస్ లిక్విడ్స్, ఏరోసాల్స్, సెమీ సాలిడ్స్ అండ్ సాలిడ్స్. సో లిక్విడ్స్ కి అయితే సొల్యూషన్స్, సస్పెన్షన్స్, ఎమల్షన్స్. ఏరోజాల్ గా మీటర్ డోస్ ఇన్హేలర్స్. సెమీ సాలిడ్స్ కి అయితే జెల్. ఇంకా సాలిడ్స్ కి అయితే పౌడర్స్ అండ్ ఇన్హేల్స్ ఫర్ ఇన్హేలేషన్స్. అండ్ నెక్స్ట్ రెక్టల్ అండ్ వెజైనల్ డోసేజ్ ఫార్మ్స్. రెక్టల్ అండ్ వెజైనల్ లో సెపోసిటరీస్, పేసరీస్, ఎనిమా. ఇవన్నీ రెక్టల్ అండ్ వెజైనల్. ఫస్ట్ వన్ సాలిడ్ డోసేజ్ ఫార్మ్, టాబ్లెట్. సో టాబ్లెట్ అంటే ఏంటంటే ఇట్స్ వాజ్ ఏ యూనిట్ డోసేజ్ ఫర్ 1 or more మెడికేమెంట్స్ ఉంటాయి దీంట్లో. ప్రిపేర్ బై కంప్రెషన్ ఆర్ మోల్డ్ మెథడ్. సో కంప్రెషన్ మెథడ్ ద్వారా, మోల్డ్ మెథడ్ ద్వారా టాబ్లెట్ ని ఇస్తారు. కామన్ ఎక్సిపియన్స్ ఏం వాడతారంటే టాబ్లెట్స్ లో డైల్యూయెంట్స్ వాడతారు, బల్కీనెస్ యాడ్ చేయడం కోసం. ఎట్ ద సేమ్ టైం డిసింటిగ్రెంట్స్, అంటే మనకి టు ఎన్ష్యూర్ ద టాబ్లెట్ బ్రేకప్ ఇన్ ద డైజెస్టివ్ ట్రాక్ లో మాత్రమే బ్రేక్ అయ్యేలాగా వాడేది డిసింటిగ్రెంట్స్. తర్వాత బైండర్స్. సో పౌడర్ ని గ్రాన్యూల్స్ గా చేయడానికి హెల్ప్ అయ్యేది బైండర్స్. సో బైండర్స్, డైల్యూయెంట్స్, డిసింటిగ్రేట్స్. గ్లైడెన్స్ అండ్ లూబ్రికెంట్స్ వచ్చి ప్రాపర్ గా గుడ్ ఫ్లో, టాబ్లెటింగ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఫ్లో అవడం కోసం వాడేది. స్వీట్నర్స్ అండ్ ఫ్లేవరింగ్స్ వచ్చి టు మాస్క్ ద టేస్ట్ ఆఫ్ యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ ని మాస్క్ చేయడానికి, ఆ చేదుని మాస్క్ చేయడానికి. పిగ్మెంట్స్ టు మాస్క్ ద కోటెడ్ టాబ్లెట్స్ విజువల్ గా అట్రాక్టివ్ గా తయారు చేయడానికి కలరింగ్ ఏజెంట్స్, డైస్ వేస్తారు. ఏ కోటింగ్ మే బి అప్లైడ్ టు మాస్క్ ద టేస్ట్, స్మూత్ టాబ్లెట్ ఫర్ ఈజీ ఫ్లో, expanding the shelf life and prevent the gastric degradation of the drug. సో ఇవి టాబ్లెట్స్ లో వాడే ఎక్సిపియన్స్. ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చి డైల్యూయెంట్స్, డిసింటిగ్రెంట్స్, దాని తర్వాత బైండర్స్, గ్లైడెన్స్ అండ్ లూబ్రికెంట్స్. సో బకల్ అండ్ సబ్లింగ్వల్. సో బకల్ అంటే గమ్స్ కి, చీక్ కి మధ్యలో పెట్టేదాన్ని బకల్ అంటాం. తర్వాత సబ్లింగ్వల్ అంటే అండర్ ద టంగ్ కి కింద పెట్టేదాన్ని. మెడికేమెంట్స్ ఆఫ్ బోత్ సిస్టమ్స్ ర్యాపిడ్లీ డిజాల్వ్ ఇన్ వాటర్. మౌత్ లోనే ఇవి డిజాల్వ్ అయిపోతాయి అండ్ అబ్జార్బ్ త్రూ మ్యూకస్ మెంబ్రెయిన్ ఆఫ్ ద మౌత్ ద్వారా అబ్జార్బ్ అవుతుంది. డ్రగ్స్ రీచ్ ఇన్ ద సిస్టమిక్ సర్క్యులేషన్ వితౌట్ ఎఫెక్టింగ్ బై గ్యాస్ట్రిక్ జ్యూసెస్. అంటే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ వల్ల ఎఫెక్ట్ అవ్వకుండా డైరెక్ట్ గా లోకల్ యాక్షన్ జరిగేలాగా అక్కడే డిజాల్వ్ అయిపోయి డిసింటిగ్రేట్ అయిపోతాయి. అండ్ మెటబోలైజింగ్ ఎంజైమ్స్ బై ద లివర్. సో లివర్ లో ఉండే ఎంజైమ్స్ వల్ల మెటబోలైజ్ అవుతాయి ఫైనల్ గా. ఎగ్జాంపుల్స్ వచ్చి వాసోడైలేటర్స్, స్టీరాయిడల్ హార్మోన్స్ అన్ని ఈ రూట్ ద్వారానే ఇస్తారు. ఎఫర్వెసెంట్ టాబ్లెట్.
ఎఫర్వెసెంట్ టాబ్లెట్ యూజువల్లీ అన్కోటెడ్ అనమాట. జనరల్లీ కంటైన్ యాసిడ్ సబ్స్టెన్సెస్ ఉంటుంది, సిట్రిక్ యాసిడ్ లేదా టార్టారిక్ యాసిడ్ ఉంటుంది, అండ్ కార్బొనేట్స్ అండ్ ఇంకా బైకార్బొనేట్స్. సో విచ్ ర్యాపిడ్లీ రియాక్ట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ వాటర్. వాటర్లో ఏంగానే ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తుంది. సిట్రిక్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్, కార్బొనేట్స్, బైకార్బొనేట్స్. సో దే ఆర్ ఇంటెండెడ్ టు డిసాల్వ్ అండ్ డిస్పర్స్ ఇన్ వాటర్ బిఫోర్ యూస్. అది వాడే ముందు డైరెక్ట్ గా వాటర్ లో డిసాల్వ్ అవ్వడానికే ఈ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది. సో టాబ్లెట్ ఇమీడియట్ గా డిసాల్వ్ అయిపోతుంది, డిస్పెన్స్ అయిపోతుంది. సో ప్లెజెంట్ టేస్ట్ ఇంకా కూల్ డ్రింక్ తాగిన ఫీలింగ్ వస్తుంది అనమాట. చ్యూబుల్ టాబ్లెట్స్. సో టాబ్లెట్ స్వాలో చేసే ముందు ప్రయర్ గా చ్యూ చేయాలి. సో ఇవి చిన్న పిల్లల కోసం డిజైన్ చేసిన టాబ్లెట్స్, మోస్ట్లీ వైటమిన్ టాబ్లెట్స్. క్యాప్సూల్స్. క్యాప్సూల్స్ అనేవి కూడా సాలిడ్ యూనిట్ డోసేజ్ ఫామ్. వీటిల్లో కూడా సాలిడ్, సెమీ సాలిడ్, లిక్విడ్ ని ఒక జిలాటిన్ ట్యూబ్ లో ఫిల్ చేస్తే దాన్ని క్యాప్సూల్ అంటాం. సో కామన్ ఎక్సిపియన్స్ ఏంటంటే వీటిల్లో వాడేవి జెలాటిన్. జెలాటిన్ అనేది ఆ జెల్లింగ్ ఏజెంట్, ఆ బయట ఉండే క్యాప్సూల్ ని ఫామ్ చేసేది జిలాటిన్. ప్లాస్టిసైజర్స్. సో ఎలాస్టిసిటీ, మెకానికల్ స్టెబిలిటీ ఇవ్వడానికి మనకి ప్లాస్టిసైజర్స్ వేస్తారు. అలానే అడిషనల్ అడిటివ్స్ గా ప్రిజర్వేటివ్స్, కలరింగ్ ఏజెంట్స్, ఒపాసిఫైయింగ్ అంటే అది కొంచెం ట్రాన్స్పరెంట్ గా కనిపించకుండా చేయడానికి. అండ్ దేర్ ఆర్ 2 రకాల టాబ్లెట్స్ ఉంటాయి, హార్డ్ జిలాటిన్ క్యాప్సూల్స్, సాఫ్ట్ జిలాటిన్ క్యాప్సూల్స్. హార్డ్ జిలాటిన్ క్యాప్సూల్స్ లో ఏంటంటే యూజువల్ గా డ్రై పౌడర్ వాడతారు. సాఫ్ట్ జిలాటిన్ క్యాప్సూల్స్ లో సెమీ సాలిడ్ లేదా ఇంకా ఆయిల్ కానీ డిజాల్వర్ సబ్స్టెన్స్ సస్పెండెడ్ ఇన్ ఆయిల్ ఇలా వాడతారు అనమాట సాఫ్ట్ జిలాటిన్ టాబ్లెట్స్. సో మోస్ట్లీ మనకి కాడ్ లివర్ ఆయిల్ టాబ్లెట్స్ వచ్చి సాఫ్ట్ జిలాటిన్ టాబ్లెట్స్ అనమాట. సో లోజెన్స్ వచ్చి సాలిడ్ ప్రిపరేషన్. సో మెడికేటమెంట్ ఇన్ ద మౌత్ అండ్ థ్రోట్ ఫర్ స్లో అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇండైజెషన్ అండ్ కాఫ్ రెమెడీస్ కోసం. సో హనీ లోజెంజెస్, ఇంకా స్ట్రెప్సిల్స్, విక్స్, ఇవన్నీ లోజెంజెస్ కిందకి వస్తాయి. సో వీటిల్లో షుగరు, గమ్ అనేది మెయిన్ గా ఉంటుంది, అంటే స్లోగా డిజాల్వ్ అవుతూ వెళ్తాయి. అండ్ లేటర్ గివ్స్ దెమ్ స్ట్రెంగ్త్ అండ్ కొహెసివ్నెస్ టు ద లోజెన్స్ అండ్ ఫెసిలిటేటింగ్ ద స్లో రిలీజ్ ఆఫ్ మెడికేమెంట్. అండ్ పాస్టిల్స్ కూడా సాలిడ్ మెడికేటెడ్ క్యూబ్. ఇది వచ్చి క్యాండీ ప్రిపరేషన్ లాగా ఉంటుంది అన్నమాట, క్యాండీస్ లాగా ఉంటుంది. ఇవి కూడా స్లోగా డిజాల్వ్ అవడానికి ఇలా తయారు చేస్తారనమాట, పాస్టిల్స్ అంటారు దాన్ని. సో ఇవి లోజెంజెస్ కంటే సాఫ్టర్ గా ఉంటుంది. మెయిన్ గా గ్లిసరాల్, జిలాటిన్, అకేషియా, షుగర్ ఇవన్నీ వాడతారు. డెంటల్ కోన్స్. ఎప్పుడైనా సరే డెంటల్ టూత్ ఎక్స్ట్రాక్షన్ జరిగినప్పుడు అక్కడ ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, ప్లస్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా టూత్ లాంటి ఒక మెడికేమెంట్ తయారు చేసి ఆ పర్ఫెక్ట్ గా అక్కడ రిమూవ్ చేసిన స్పాట్ లో ఈ డెంటల్ కోన్ పెడతారు. సో దాన్ని డెంటల్ కోన్స్ అంటారు. ఏ టాబ్లెట్ ఫర్ ఇంటెండెడ్ టు ప్లేస్డ్ ఇన్ ద ఎంప్టీ సాకెట్ ఫాలోయింగ్ ఏ టూత్ ఎక్స్ట్రాక్షన్ for preventing the local multiplication of pathogenic bacteria associated with tooth extractions. These tablets contain excipients like lactose, sodium bicarbonate, and sodium chloride. ఇవన్నీ ఉంటాయి excipients గా. So cones may contain an antibiotic, antiseptic గా ఉంటాయి mostly. పిల్స్. ఏదైనా సరే టాబ్లెట్ కానీ రౌండ్ గా ఉంటే దాన్ని పిల్స్ అంటాం. సో ప్రిపేర్డ్ ఫర్ 1 or more ఇనర్ట్ ఎక్సిపియన్స్, ఏపీఐ ఇంకా ఇనర్ట్ ఎక్సిపియన్స్ వాడి దీన్ని తయారు చేస్తాం. పిల్స్ ఇప్పట్లో పిల్స్ రేర్ గా వాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐపిల్. సో మనకి ప్రొజెస్టిరాన్ టాబ్లెట్స్ అవన్నీ పిల్స్ రూపంలోనే ఇస్తారు. టాబ్లెట్స్, క్యాప్సూల్స్ కొంచెం యూసేజ్ ఎక్కువ ఉంది. తర్వాత ఓరల్ గ్రాన్యూల్స్. దే ఆర్ కన్సిస్టింగ్ ఆఫ్ సాలిడ్ డ్రై అగ్రిగేట్ పౌడర్, గ్రాన్యూల్స్ లాగా ఉంటుంది, with irregular shape and supplied in a single dosage sachets. ఆ sachets లో పౌడర్ లా ఉంటుంది. సో సమ్ గ్రాన్యూల్స్ ఆర్ ప్లేస్డ్ అండర్ ద టంగ్ అండ్ స్వాలోడ్ విత్ వాటర్. కొన్ని అయితే టంగ్ కింద పెట్టుకోవచ్చు, కొన్ని అయితే వాటర్ లో డిసాల్వ్ చేసి అలానే తాగేయచ్చు. అదర్ ఆర్ ఇంటెండెడ్ టు బి డిసాల్వ్డ్ ఇన్ వాటర్ బిఫోర్ టేకింగ్ ఇట్. ఎఫర్వెసెంట్ గ్రాన్యూల్స్ ఎవాల్వ్ కార్బన్ డైఆక్సైడ్ వెన్ యాడెడ్ టు వాటర్. వాటర్ లో యాడ్ చేసినప్పుడు అవి కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తాయి. ఓరల్ పౌడర్. Oral powder, bulk powders are multi-dosage preparations. Solid, loose, dry particles of varying degree of fineness, containing 1 or more active ingredients, with or without excipients vaadachu if necessary. Coloring matter, flavoring substances ivanni. So usually contain non-potent medicaments such as antacids. Since the patient a dose by volume
అరౌండ్ 5 ml మెడిసినల్ స్పూన్ తీసుకుంటారు అంతే. సో టూత్ పౌడర్స్, ఇంతకు ముందు టూత్ పౌడర్స్ అన్ని ఓరల్ పౌడర్స్ కిందకే వస్తాయి. సో లిక్విడ్ డోసేజ్ ఫామ్. ఫస్ట్ ఓరల్ సొల్యూషన్. ఓరల్ సొల్యూషన్ అనేది క్లియర్ ప్రిపరేషన్ ఫర్ ఓరల్ యూస్ ఓన్లీ అండ్ మోర్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ డిజాల్వ్డ్ ఇన్ సూటబుల్ వెహికల్. ఇంకా ఎమల్షన్ కిందకు వస్తే, ఎమల్షన్ అంటే ఏంటంటే స్టెబిలైజ్డ్ ఆయిల్ ఇన్ వాటర్ అనమాట. ఆయిల్ ఇన్ వాటర్ డిస్పర్షన్ ని ఎమల్షన్ అంటాం. బోత్ ఫేజెస్ ఆఫ్ విచ్ దే కెనాట్ డిజాల్వ్ సాలిడ్స్, ఎయిదర్ ఆయిల్స్. సాలిడ్స్ కానీ ఆయిల్స్ కానీ ఏది డిజాల్వ్ అవ్వదు, డిస్పెన్స్డ్ స్టేజ్ లో ఉంటుంది. వాటర్ గా ఆయిల్ గా సపరేట్ అయి ఉంటుంది దాంట్లో. దాన్ని బాగా షేక్ చేసి తీసుకోవాలన్నమాట. తర్వాత ఓరల్ సస్పెన్షన్. సో ఇది బైఫేసిక్ లిక్విడ్ ప్రిపరేషన్ ఓన్లీ ఫర్ ఓరల్ యూస్. సో ఇందులో ఏంటంటే 2 రకాల మెటీరియల్స్, సాలిడ్ మెటీరియల్ లిక్విడ్ లో సస్పెండ్ చేసి ఉంటుంది. సో దాన్ని బాగా షేక్ వెల్ బిఫోర్ యూజ్ అని వాటికి సస్పెన్షన్స్ కి రాస్తారు. అది సాలిడ్స్ కానీ లిక్విడ్ లో సస్పెండ్ అయి ఉంటాయి. సిరప్. సో ఇట్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ ఆక్వస్ సొల్యూషన్ ఆఫ్ షుగర్. సో ఎస్ ఫర్ ఎస్ అని గుర్తుపెట్టుకోవాలి. సిరప్ లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఆల్కహాల్ ఉండదు. సో ఫ్లేవర్డ్ సిరప్స్ యూజువల్ గా మనం తీసుకునే కాఫ్ సిరప్స్ ఇవన్నీ సో నెక్స్ట్ ఎలిక్సర్స్. ఎలిక్సర్స్ లో ఏంటంటే షుగర్ ఉండదు. సారీ, ఇట్ ఈస్ ఎ ప్లెజెంట్లీ ఫ్లేవర్డ్ క్లియర్ లిక్విడ్ ఓరల్ ప్రిపరేషన్ ఫర్ పొటెంట్ అండ్ నాషియస్ డ్రగ్. ద వెహికల్ మే కంటైన్ హై ప్రపోర్షన్ ఆఫ్ ఇథనాల్ ఆర్ సుక్రోజ్ టుగెదర్ విత్ యాంటీమైక్రోబియల్ ప్రిజర్వేటివ్స్. మనకి సిరప్స్ లో ఆల్కహాల్ ఉండదు, ఎలిక్సర్ లో మాత్రం ఆల్కహాల్ ఉంటుంది. అదే డిఫరెన్స్ సిరప్స్ కి ఎలిక్సర్స్ కి. సో మౌత్ వాషెస్. మౌత్ వాషెస్కి వస్తే గార్గిల్స్ ఓరల్ హైజీన్ కోసం వాడేవి, ఇన్ఫెక్షన్స్ కోసం వాడేవి, లిస్ట్రిన్ ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్. లింక్టసెస్, ఇవి విస్కస్ సొల్యూషన్ అనమాట, చాలా థిక్ గా ఉంటుంది. సో ఇవి కూడా ఓరల్ ప్రిపరేషనే, కాఫ్ ని రిలీవ్ చేయడానికి వాడతారు. ఇది హై ప్రపోర్షన్ ఆఫ్ సిరప్ గ్లిసరాల్ ఉంటుంది. డిమల్కంట్ ఎఫెక్ట్ ఆన్ ద మెంబ్రెన్స్ ఆఫ్ ద ట్రూత్. సో డోస్ వాల్యూమ్ చాలా తక్కువ, 5 ml. టు ప్రొలాంగ్ ద డిమల్కంట్ యాక్షన్ దే షుడ్ టేక్ ఇన్ అన్డైల్యూటెడ్ ఫామ్ లోనే తీసుకోవాలి, ఎటువంటి దాంట్లో కలపకూడదు. ఓరల్ డ్రాప్స్ అనేవి లిక్విడ్ ప్రిపరేషన్, స్మాల్ వాల్యూమ్స్ లో తీసుకోవాలి. అండ్ దే మే బి సొల్యూషన్, సస్పెన్షన్స్, ఎమల్షన్స్ ఏదైనా కావచ్చు. Gargles, they are used as a concentrated solution with directions for patient to dilute in warm water before use. Warm water lo dilute chesi తీసుకోవాలి. So they are aqueous solutions used in the prevention and treatment of throat infections. తర్వాత lotions అనేవి monophasic liquid preparations for external application without friction, either dabbed on the skin or applied on a suitable dressing and covered with a waterproof dressing to reduce evaporation. Nasal drops, sprays. So drugs in aqueous solution may be installed into the nose from a dropper and to form a plastic squeezing bottle. Otrivin, ivanni nasal drops and sprays. So use it for local effect like antihistamine and decongestants. Ante mukku block aina akkada edanna inflammation unna idi vaadtaru. Collodion is a solution of nitrocellulose in ether or acetone, sometimes with addition of alcohols. So as the solvent evaporates, it dries into a celluloid-like film. So it is highly flammable. So compound water remover, which contains acetic acid and salicylic acid, in an acetone colloidal base used in the treatments of warts by keratolysis. తర్వాత పెయిన్స్ అంటే మోనోఫేసిక్ లిక్విడ్. ఇది కూడా స్కిన్ ఇంకా మ్యూకస్ మెంబ్రెయిన్ మీద వాడడానికి వాడతారు. ఇది స్కిన్ పెయిన్స్ కంటైన్ వాలటైల్ సాల్వెంట్స్ దట్ ఎవాపరేట్స్ క్విక్లీ అండ్ ద లీవ్ డ్రై రెసినస్. సో ఫిల్మ్ ఆఫ్ మెడికేమెంట్ ని లీవ్ చేసి ఈజీగా వేరే ఎవాపరేట్ అయిపోతాయి. థ్రోట్ పెయిన్స్ అయితే చాలా విస్కస్ గా ఉంటాయి, హై కంటెంట్ ఆఫ్ గ్లిసరాల్ ఉంటుంది దాంట్లో. డిజైన్ ఫర్ ప్రొలాంగ్ కాంటాక్ట్ ఆఫ్ మెడికేమెంట్ ఆన్ ద అఫెక్టెడ్ సైడ్. Next, parenteral dosage form.
అంటే త్రూ ఇంజెక్షన్స్, ఇన్ఫ్యూషన్స్ ద్వారా ఇచ్చేదాన్ని పెరెంటరల్ డోసేజ్ ఫార్మ్ అంటారు. అండ్ ఇంజెక్షన్ ఈజ్ అన్ ఇన్ఫ్యూజింగ్ మెథడ్ ఆఫ్ పుట్టింగ్ ఎ లిక్విడ్ ఇన్ టు ద బాడీ. ఏదన్నా లిక్విడ్ ని మన బాడీ లోపలికి పంపించేదాన్ని మనం పెరెంటరల్ డోసేజ్ అంటాం. సో త్రూ హాలో నీడిల్ ఆర్ ఏ సిరంజ్ విచ్ ఈస్ పియర్స్డ్ త్రూ ద స్కిన్. ఇంట్రావీనస్ అంటే లిక్విడ్ ని డైరెక్ట్ గా బ్లడ్ స్ట్రీమ్ లో వెయిన్ ద్వారా అడ్మినిస్టర్ చేస్తే దాన్ని ఇంట్రావీనస్ అంటారు. అడ్వాంటేజెస్ ఏంటంటే యాక్షన్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది, ర్యాపిడ్ యాక్షన్ ఉంటుంది. ఇంట్రామస్కులర్, ఈ ఇంజెక్షన్ లో ఏపీఐ యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ ని డైరెక్ట్ గా మజిల్ లోపలికి ఇస్తాం. సో ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్స్ వచ్చి యూజువల్ గా డెల్టాయిడ్ మజిల్ కి, వాస్టస్ లేటరాలిస్ కి, వెంట్రోగ్లూటియల్ కి, డార్సోగ్లూటియల్ మసిల్స్ కి ఇస్తారు. సబ్క్యూటేనియస్, సో దీస్ ఇంజెక్షన్స్ ఇంటూ ద సబ్క్యూట్, ద లేయర్ ఆఫ్ ద స్కిన్ డైరెక్ట్లీ బిలో ద డర్మిస్ అండ్ ఎపిడర్మిస్. సో డర్మిస్ కి ఎపిడర్మిస్ కి కింద ఉండే లేయర్ లో ఇస్తారు. సో వ్యాక్సిన్స్ కానీ ఇన్సులిన్ కానీ ఇలా సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్స్ గా ఇస్తారు. నెక్స్ట్ సెమీ సాలిడ్ ఆయింట్మెంట్స్ ఆర్ సెమీ సాలిడ్ greasy preparations. So applications to the skin, rectum and nasal mucosa. So base is usually anhydrous and immixible with skin secretions. Skin secretions to ఇది కలవదు. So ointments may be used as emollients and dissolved medicaments on the skin. Skin మీద అది dissolve అయిపోతుంది. Gels. So gels వచ్చి liquid phase. So 3D polymetric matrix ఉంటుంది దీంట్లో. So high degree of physical and chemical cross-linking. They are used for medication, lubrication, and some miscellaneous application like spermicidal agents are used intravaginally. Inka creams, oil in water, water in oil method. So what oil in water koste, it is composed of small droplets of oil dispersed in a continuous aqueous phase. Less greasy ga untundi and more easily washed off using water. ఇంకా వాటర్ ఇన్ ఆయిల్ అయితే ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ స్మాల్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ డిస్పర్స్డ్ ఇన్ కంటిన్యూస్ ఆయిలీ ఫేస్. సో మోర్ డిఫికల్ట్ టు హ్యాండిల్ బట్ యూస్డ్ ఫర్ హైడ్రోఫోబిక్ డ్రగ్ ప్రిపరేషన్. సో రెడ్యూసెస్ ద వాటర్ లాస్ ఫ్రమ్ ద స్ట్రాటమ్ కార్నియం అండ్ మెయింటైన్స్ ద మాయిశ్చర్ ఆఫ్ ద స్కిన్. Paste is basically an ointment, but which is of high percentage of insoluble solid has been added. So the extra amount of particulating matter stiffens the system. So they provide less heating and penetration. So దీనికంటే పేస్ట్ ఆయింట్మెంట్ కంటే కూడా తక్కువ పెనట్రేషన్ కెపాసిటీ ఉంటుంది. చాలా మంచి ప్రొటెక్టివ్ బ్యారియర్ when placed on the skin. The solid they contain can absorb and thereby neutralizes certain noxious chemicals before they ever reach the skin. Greasy paste and non-greasy paste. Next, inhaler doses. Inhaler doses are the solution, suspensions or emulsions in the mixture of inert propellants. So release of medicaments, aerosol dispenser ఉంటుంది, దాంట్లో అది డ్రాప్లెట్స్ ని ఫ్లూయిడ్ ని డ్రాప్లెట్స్ లాగా ఒక మిస్ట్ లాగా రిలీజ్ చేస్తుంది దాని వాల్వ్ నుంచి. So it is commonly used in the treatment of asthma and other respiratory problems. Nebulizer and atomizer. So nebulizer manki baga telusu, it is commonly used in treating asthma and other respiratory diseases, and it is device used to administer the medication in the form of liquid mist in the airway. So it pumps the air or oxygen through liquid medicine to turn it out into vapor, which is then inhaled by the patient. So generally inhalers for patient due to it is cheaper, more portable and less risk of side effects. For the reasons are used to reverse only for the serious cases ki maatrame vaadtaru nebulizers. Next, rectal and vaginal dosage. So suppositories enema. So suppository వచ్చి సెమీ సాలిడ్ మెడికేమెంట్ కోన్ షేప్ లో ఉంటుంది, డైరెక్ట్ గా రెక్టమ్ లోను వెజైనాలోను ఇన్సర్ట్ చేస్తే బాడీ టెంపరేచర్ కి అదే మెల్ట్ అయిపోతుంది. సో దాని తర్వాత ఎనిమా వచ్చి లిక్విడ్స్ ని రెక్టమ్ లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వయా కోలన్ లేదా యానస్. ఎవాక్యువెంట్ ఎనిమా అండ్ రిటెన్షన్ ఎనిమా. ఎవాక్యువెంట్ ఎనిమా అంటే ఇది వచ్చి బవల్ స్టిమ్యులెంట్ అనమాట, కాన్స్టిపేషన్ ట్రీట్ చేయడానికి వాడతారు. దీని వాల్యూమ్ వచ్చి 2 liters వరకు ఇవ్వచ్చు.
సో బాడీ టెంపరేచర్కి వార్మ్ అయ్యి స్టూల్స్ని సాఫ్ట్ చేస్తుంది. మెగ్నీషియం సల్ఫేట్ ఎనిమా, సాఫ్ట్ సోప్ ఎనిమా ఇలాగా. రిటెన్షన్ ఎనిమా అంటే దేర్ వాల్యూమ్ డస్ నాట్ ఎక్స్టెండ్ 100 ml కంటే ఎక్కువ అవసరం లేదు. ఇది వార్మింగ్ కూడా అవసరం లేదు. బేరియం ఎనిమా, న్యూట్రియంట్ ఎనిమా ఇలాంటివి. సో ఎవాక్యువెంట్ అంటే మోషన్ని పాస్ చేసేస్తుంది. సో పేసరీస్ అనేవి సాలిడ్ మెడికేషన్ ప్రిపరేషన్. ఇవి ఇన్సర్షన్ కోసం, వెజైనాలో ఇన్సర్షన్ కోసం మాత్రమే డిజైన్ చేస్తారు. అక్కడే అవి మెల్ట్ అయిపోయి డిజాల్వ్ అయిపోతాయి. మౌల్డెడ్ పేసరీస్, కంప్రెస్డ్ పేసరీస్, వెజైనల్ క్యాప్సూల్స్. మౌల్డెడ్ పేసరీస్ అంటే కోన్ షేప్లో దాన్ని మౌల్డ్ చేస్తారు. కంప్రెస్డ్ పేసరీస్ అంటే సో సిమిలర్ మేనర్ ఓరల్ టాబ్లెట్స్ ఎలా తయారు చేస్తారో ఇవి కూడా అలానే తయారు చేస్తారు. ఇవి డిఫరెంట్ షేప్స్లో అవైలబుల్ అవుతుంది. సో వెజైనల్ క్యాప్సూల్స్కి వస్తే సేమ్ సాఫ్ట్ జిలాటిన్ క్యాప్సూల్స్ లానే ఉంటుంది, కానీ షేప్స్ సైజెస్ మారుతాయి. థ్యాంక్ యూ.